హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చి రొయ్యల కర్రీ. పచ్చి రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇవి 500 గ్రామ్స్ రొయ్యలు. ముందుగా గోంగూరని ఉడకపెట్టుకుందామండి. గోంగూర 4 కట్టలు గోంగూర అండి. నీట్గా క్లీన్ చేసుకుని ఉడకపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని క్లీన్ చేసుకున్న గోంగూర 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. గోంగూర మంచిగా ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన మరో కళాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కర్రీని ఒకసారి కలుపుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటాలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. రొయ్యలు ఉడికిపోయి గ్రేవీ దగ్గర పడిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గోంగూరను వేసేసుకుందాం. గోంగూర కర్రీ మొత్తానికి కలిసేలాగా బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. గోంగూర పచ్చి రొయ్యల కర్రీ ఉడికిపోయిందండి. చివరిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.